తాను శిబిరంలో ఆ త్రయంబక పూజ చేసినప్పుడు పరమశివుడికి బదులుగా కృష్ణుడికి కదా పూజ చేశాడు. కృష్ణుడి ఒంటి మీద తాను చల్లినటువంటి గంధం, ఆయనకి వేసిన పుష్పహారం, ఆయన పాదముల మీద వేసిన అక్షతలు కృష్ణుడి శరీరం మీద లేవు. శివుడి వంక చూశాడు, ఇవన్నీ శివుడిది మీద ఉన్నాయి. అంటే శివకేశవులు రెండు కాదు, శివకేశవులు ఒక్కటే. హరిహరుల మధ్య భేదము లేదు, ఉన్నది ఒక్కటే పరమాత్మ. నిరూపణమైంది. సైంధవుడు దుర్మార్గుడు అయితే అయ్యాడు కానండి, కథ ఎన్ని మలుపులు తిరిగిపోయింది దీనివల్ల. ఇటువంటి నిరూపణం చేసి అర్జునుడిని వెనక్కి తీసుకొచ్చాడు. ఆయన అనుకున్నాడు నేను పడుకున్నాను కల వచ్చిందనుకున్నాడంతే. కల కాదు, నిజంగా కృష్ణ పరమాత్మ అనుగ్రహించాడు. నిద్ర లేకపోతే బడలిపోతాడేమో అని నిద్రపోనిచ్చి తండ్రి తాను కష్టపడి బిడ్డల్ని కాపాడుకున్నట్టు హోంవర్క్ చేయలేకపోయాడు.